ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంగ్లీష్ బోధించేటువంటి కళ్యాణి అనే టీచరు విద్యార్థులను వేధింపులకు గురి చేస్తుందని, ఆ టీచర్ మాకొద్దు, ఆ టీచర్ పైన చర్యలు తీసుకోవాలి, డిఓ రావాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 3 గంటల పాటు వాళ్ళు భోజనం కూడా చేయకుండా విద్యార్థులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. 10 రోజుల క్రితం ఇంగ్లీష్ బోధించేటువంటి కళ్యాణి అనే టీచరు 9వ తరగతి చదువుతున్నటువంటి యామిన్ అనే విద్యార్థిని స్టడీ అవర్స్లో 3 గంటలు పైగా నిలబెట్టి కనీసం వాష్రూమ్ పోకుండా వాటర్ తాగనివ్వకుండా హింసకు గురి చేసిందని చెప్పేసి ఆ విద్యార్థిని మనస్తాపానికి గురై చాకుతో కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసినప్పటికీ కూడా ఫిర్యాదు చేస్తే కూడా ఆ టీచర్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని, ఇప్పటికైనా ఆ టీచర్ పైన యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఆ టీచర్ మాకు వద్దు అంటూ అని చెప్పేసి మళ్ళీ డిఓ రావాలని చెప్పేసి నినాదాలు చేయడంతో అక్కడికి డిఓ చేరుకొని వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా డిఓ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఆ టీచర్కు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పూర్తి మద్దతు ఉంది కాబట్టి ఆ టీచర్ పైన అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటలేరని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. విద్యార్థులకు మద్దతుగా పలు పార్టీల నాయకులు కూడా, విద్యార్థి సంఘాల నాయకులు కూడా మద్దతు నిలిచినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై మా పోరాటం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలనరసింహ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ముస్లిం మైనార్టీలతో కలిసి సిపిఐ నాయకులు, జిల్లా నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలనరసింహతో పాటు సిపిఐ నాయకులతో పాటు ముస్లిం నాయకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సవరణలు చేస్తున్నారు కానీ ఈ సవరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదని చెప్పేసి కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఈ నెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలకు వెళ్ళడానికి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా సన్నాహక సమావేశాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వాల్ రైటింగ్ రాస్తా ఉన్నారు, వాల్ పోస్టర్లను కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో వరంగల్ సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా కార్యకర్తలు, ముఖ్య నాయకులతో ఆయన సన్నాహక సమావేశం కూడా నిర్వహించి వరంగల్కు ఎట్లా వెళ్ళాలి, తర్వాత ఎంతమంది వెళ్ళాలి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఎట్లా ఏర్పాటు చేయాలనే అంశం పైన సుదీర్ఘంగా చర్చించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే వరంగల్ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ నేత, కార్యకర్తలు, ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి రావాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.